10th క్లాస్ స్టడీ చేస్తున్నాను. నాకు ఇప్పటి వరకు తెలుసు మా నాన్న వాళ్ళు పడే కష్టం, అందుకనే నేను ఇప్పటి వరకు బాధ పెట్టలేను. కానీ ఒకేసారి ఎమోషన్లో మా నాన్నని బాధ పెడితే మా నాన్న నన్ను కొట్టడానికి పోయి తను కొట్టుకొని చాలా ఏడ్చేశారు. అప్పుడు నాకు బాధ అనిపించింది. ఇప్పుడు కూడా నాకు అమ్మ వీడియో చూసినప్పుడు బాధ వేయలేదు, కానీ మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి ఐఎమ్ సెల్యూట్ మై డాడ్. అండ్ తర్వాత ఎప్పుడు ఇంటికి వెళ్ళినా యూట్యూబ్ చూస్తారని సార్ చెప్పారు కదా, నిజమే చూస్తాం. కానీ దాంట్లో మనం నిజంగా అలాంటి వీడియోస్ చూడకూడదు. మన ఎడ్యుకేషన్కి అవసరమైన వీడియోస్ చూడాలి. అండ్ మన కోసం ఎంతమంది సాక్రిఫైస్ చేస్తున్న వాళ్ళందరికీ ఇంకొక సెల్యూట్. అండ్ సార్ చెప్పినంత వరకు నాకు ఆర్మీ గురించి ఏమాత్రం తెలియదు. ఆయన అవును కదా చేస్తున్నారు అవును అనుకునేదాన్ని, కానీ టుడే ఐఎమ్ ప్రౌడ్ ఫర్ ఐఎమ్ ఇండియన్. సెల్యూట్ సార్. అండ్ ఇంకొక విషయం కూడా తెలుసుకున్నాను, టీచర్స్ అంటే తిడితే కోప్పడం కానీ వాళ్ళ ముందు చెప్పకపోయినా క్లాస్లో డిస్కషన్ పెట్టుకోవడం అనేది 10th క్లాస్ వల్ల అందరం చేసాం. సో వాళ్ళ తరపున మా టీచర్స్కి సారీ చెప్తూ అండ్ మై టీచర్స్కి ఆల్సో సెల్యూట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పెంటా సార్, నాకు ఇంత మంచి ప్రోగ్రామ్ని కంటెంట్ చేసినందుకు మీకు కూడా సెల్యూట్. అన్నీ విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పటికీ విషయంతో పాటు నేను లైఫ్ సెటిల్ కావాలని అనుకుంటున్నాను. ఇంకా మా అమ్మ వాళ్ళకు నేను బాగా చూసుకున్నాను అనుకుంటున్నాను. మా డాడీ ఇంత పని చేసిండ్రు కానీ నాకు ఇంత బాధగా ఎప్పుడు లేదని అనుకున్నా, కానీ ఈ విషయాలు అన్నీ తెలిసాక నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను ఇంకోసారి ఎప్పుడైనా ఈ ప్రోగ్రాం ఎక్కడైనా జరిగినా కూడా అటెండ్ అవుతానని కోరుకుంటున్నాను. పెంటే సార్కి ధన్యవాదాలు. నా పేరు ఊర్మిళ, నేను ఫస్ట్ ఇయర్ బైపీసీ గ్రూప్. ఈ ప్రోగ్రాం వల్ల నేను చాలా తెలుసుకున్నాను. ఈ ప్రోగ్రాం చాలా బాగా అనిపించింది. ఈ ప్రోగ్రాం వల్ల నేను ఎలా సక్సెస్ కావాలో కూడా నేర్చుకున్నాను. నేను ఇప్పటి వరకు మా నాన్న బాధ ఏంటో నేను ఎప్పుడు తెలుసుకోలేను, కానీ ఇప్పుడు తెలుసుకున్నాను. ఇప్పటి నుంచి నేను తెలియక ఏదో తప్పు చేసినా కూడా ఇప్పటి నుంచి సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. నేను ఈరోజు ఈ మోటివేషన్ వినడం వల్ల చాలా తెలుసుకున్నాను. అలాగే మదర్ గురించి కూడా తెలుసుకున్నాను. నాకు 2 మదర్స్, మా సెకండ్ మదర్స్ సిస్టర్స్ మా నాన్నని అసలు బాగా చూసుకోరు. అందువల్ల నేను మా నాన్నని మంచి పొజిషన్లో నిలబెట్టాలని కోరుకుంటున్నాను. అండ్ మా మమ్మీ కూడా మమ్మల్ని ఏ కష్టం పెట్టకుండా చాలా బాగా చూసుకుంటుంది. ఏం అడిగినా కాదనకుండా ఇస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మేమేం అడగము. అండ్ టీచర్స్లు కూడా మా ఫ్యామిలీ విషయంలో కష్టపెట్టకుండా ఉండాలని చాలా బాగా చెప్తారు. వాళ్ళు చెప్తే మేమేమో అనుకునే వాళ్ళం, కానీ ఈ మోటివేషన్ వీడడం వల్ల మేడం వాళ్ళు చెప్పేవి కూడా కరెక్టే అని అనుకుంటున్నాను. అండ్ పెంటయ్య సార్ ఇచ్చిన ఈ మోటివేషన్కి అండ్ కుమార్ సార్ చెప్పిన ఈ మోటివేషన్ వలన నేను ఎన్నో తెలుసుకున్నాను. ఇంకా మీ పేరెంట్స్ని కష్టపెట్టకుండా వాళ్ళకు ఎలాంటి హెల్ప్ కావాల్సినప్పుడు వాళ్ళకి ఇంటికి వెళ్ళి హెల్ప్ చేయండి. దయచేసి మీ పేరెంట్స్ని ఎలాంటి కష్టాలు పెట్టకండి ప్లీజ్. అండ్ ఈ మోటివేషన్ చెప్పినందుకు పెంటయ్య సార్ గారికి అండ్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయురాలు గారికి మరియు పెంటయ్య సార్ గారికి, ఈరోజు మోటివేషన్ చెప్పినటువంటి కుమార్ సార్ గారికి, మరియు ఈరోజు వచ్చినటువంటి సోల్జర్స్ సార్ అందరికీ, ఇంకా నాతోటి ఉన్న విద్యార్థులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. కుమార్ సార్ గారు చెప్పినటువంటి మోటివేషన్ మాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే మా హ్యాబిట్స్ని కూడా మార్చుకుంటాం సార్. మీరు చెప్పినట్టు మేము ఒక గోల్ని పెట్టుకొని మీరు కోరుకున్నటువంటి ఒక ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని అనుకుంటున్నాము. అలాగే 1 book 1 pen 1 student 1 teacher can change the world అన్నట్టు మా మేడమ్స్ వాళ్ళు కూడా మాకు ఆ రన్నింగ్లోనే ఉన్నారు. సేమ్ అలాగే మా గోల్ని రీచ్ అవుతూ, మీరు సార్ బాయ్స్ని తిడుతున్నారు చేంజ్ అయ్యండి అంటే బాయ్స్ వాళ్ళు కూడా చేంజ్ అవుతారని నేను అనుకుంటున్నాను ఈ మోటివేషన్ వినడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ సార్. కులకచర్ల. నా పేరు పి వికాస్, నేను 8th క్లాస్ స్టాండర్డ్. మనము ఈ మోటివేషన్ క్లాస్ గురించి ఏమని నేర్చుకున్నామంటే, మనము మన తల్లిదండ్రులని అందరినీ చాలా గౌరవించాలని, ఇంకా మన టీచర్స్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా క్లాస్ మంచిగా వినాలని, ఇంకా సోల్జర్స్ని బాగా
ప్రౌడ్ చేయాలని, వాళ్ళని తక్కువ అంచనాగా చూడకూడదని, ఇంకా మనల్ని మనం కూడా చాలా మంచిగా చదువుకోవాలని, మన సక్సెస్ కోసం సాక్రిఫైస్ ఏదైనా వదులుకోవాలని అనుకున్న వాళ్ళు పక్కా సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. అందుకోసం మీరందరూ బాగా ఎడ్యుకేషన్లో మంచిగా చదువుకొని, మనం ఇప్పుడు ఉన్నది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఆ ఇన్స్టిట్యూషన్ పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పెంటయ్య సార్ గారికి మరియు కుమార్ సార్. నా పేరు రామ్ చరణ్. నేను TTWRJC బాయ్స్ స్కూల్ కచర్లలో చదువుకుంటున్నాను. నాకు ఈ మోటివేషన్ క్లాస్ ద్వారా తెలిసింది ఏంటంటే అందరికీ గౌరవించాలి. ఇంకా అమ్మా నాన్నలు మన కోసం పడే కష్టాలకు మనం రిజల్ట్ ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకా టీచర్స్కి గౌరవించాలి. వాళ్ళకి కామెంట్స్ చేయకూడదు. వాళ్ళు చెప్పేది మనం వింటే మనం తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతాం. వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినకూడదు, మంచి వాళ్ళు చెప్పిన మాటలు వినాలి. అలాగని పెంటయ్య సార్కి, కుమార్ సార్కి ధన్యవాదాలు. 8th క్లాస్. నేను ఈ ప్రోగ్రామ్ అంతా అనుకోలేను, ఏమో చెప్తారను, కానీ ఈ మోటివేషన్ ఈ సార్ చెప్పిన అంటే మనము లైఫ్లో ఎంతో చేంజ్ చేసుకోరావాలి. ఎందుకంటే ఇప్పుడు మన స్కూల్లో కూడా టీచర్ వాళ్ళపైన ఎంతో బిహేవియర్ చేస్తున్నారు, ఏమేమో కామెంట్లు చేస్తున్నారు. అట్లాంటివి చేయకూడదు. ఎందుకంటే మనము టీచర్ వాళ్ళకి ఎంత గౌరవిస్తే మనకు అంత స్టడీ వస్తుంది. అందుకే అట్లాగో మన పేరెంట్స్ మన కోసం ఎంతో కష్టాలు పడుతున్నారు. కానీ మన ఈడ వచ్చి గప్పాలు కొడుకుంటా ఏమేమో మాట్లాడుతున్నాం. కానీ అట్లా మాట్లాడకుండా మనం సిన్సియర్గా స్టడీ చేస్తే మన లైఫ్లో మన అనుకున్న గోల్కి అనుకున్న రీచ్ అవుతాం. అందుకే ఈ ప్రోగ్రాంలో పెంటయ్య సార్కి ఇంకా కుమార్ సార్కి నా లైఫ్లో నేను ఎంతో గుర్తుపెట్టుకుంటానని కోరుకుంటూ ముగిస్తాను. My name is Chetan from TTWRJC Boys School Kachera of class 8. In this motivation class, I have learned about the burning desire and the sacrifice of teacher. We all know about the sacrifice of parents, soldiers and soldiers. But here I learned about the sacrifice of teacher and the burning desire. With the burning desire, we can make our life successful. What you want to become in your future? What is your aim? What you want to become? My aim is to become a civil engineer. In that, my teacher has helped me a very lot of time. He tell me that what are the courses you want to take in the intermediate, and without any blood relationship, he help us in every way. If anyone hit you, anyone beat you, he will help you, and without anything, he will help you in the earning money. How the in last month we have gone a camp. In that they have teach about the society, but our teachers also tell us about the society, how to face the society. Thank you. From this motivation class, I like about the sacrifice of teacher. My name is M. Prabhas from Kulachala Tribal Welfare School. ఈరోజు చాలా బాగా అనిపించింది. ఏదో నమ్మకంతో రాలే కానీ ఇక్కడికి వచ్చి తర్వాత మాటలు వింటుంటే చాలా గొప్పగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఇంకా నా తరపు నుంచి మా హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ సార్ గంగారాం నాయక్ సార్కి థ్యాంక్ యూ సార్. ఆ సార్ అంటే ఎంత గొప్ప అయితే చెప్పాలంటే నన్ను స్టడీ విషయంలో కాదు కానీ అన్ని విషయంలో నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క విషయంతో నాతో డిస్కషన్ చేసి తర్వాతనే డిసిజన్ తీసుకుంటారు. ఆ తర్వాత మా సుభాష్ సార్, PD సుభాష్ సార్ స్పోర్ట్స్ విషయంలో ప్రతి ఒక్క స్పోర్ట్స్లో ముందుంటారు. వారి వల్ల నాకు చాలా సపోర్ట్ కలిగింది. అందువల్ల నేను 3 స్టేట్స్ ఇంకా 1 ఇంటర్ సొసైటీ ఆడిన. నాకు ఈ స్టేజ్ మీద నాకు చాలా స్టేజ్ ఫేర్ ఉంది. కానీ ఏదో హోప్ తోటి వచ్చిన మీకు చెప్పడానికి వచ్చిన. కానీ ఇప్పుడు నాకు కాలు కూడా వణుకునేది తెలుసా. నేను చెప్పాలంటే నాకు స్టేజ్ ఫేర్ చాలా. కానీ ఐఎమ్ ఏ ఫుట్బాలర్ బట్ ఐఎమ్ స్టిల్ హోల్డెడ్. సో మై టీచర్స్, నాకు హనుమంత్ రెడ్డి సార్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వారు ఫిజిక్స్ టీచర్స్ ఉంటారు. మాకు అర్థమయ్యేటట్టు ప్రత్యేక విషయాల్లో, ప్రత్యేక ఎగ్జాంపుల్లో, ప్రత్యేక అమ్మాయి అబ్బాయి అనే తేడా లేకుండా ప్రత్యేక అన్ని విషయాల్లో మాకు సపోర్ట్ చేస్తూ మాకు ఇంకా మోటివేషన్ చేస్తూ ఉంటారు. ఇంకా నేను 5th ఉన్నప్పుడు నన్ను సపోర్ట్ ఇచ్చిన వారు వి బలరాం సార్ గారు థ్యాంక్ఫుల్ చెప్తున్నాను. ఎందుకంటే నేను 5th వచ్చినప్పుడు నాకు సపోర్ట్ చేసింది బలరాం సార్ గారే. వారి మేడం ఇక్కడనే ఉంటుంది, కమలా మేడం. థ్యాంక్ఫుల్. 4th క్లాస్లో నేను స్టూడెంట్గా జనరేటరీ టాపర్ని అప్పుడు. కానీ ఇప్పుడు చూస్తే అన్నిట్లో హోప్ ఉంది. ఇంకా నేను 10th క్లాస్
స్టడీ చేస్తున్నాను. ఈసారి కొంచెం బెటర్ ఒపీనియన్తో మీ ముందుకు వచ్చాను. ఇంకా బెటర్ స్కోర్ చేసి ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నాను. కానీ నా ట్రైబల్ సైడ్ని ఎప్పటికీ వదలదని నేను మాటిస్తున్నాను. ఎక్కడ వెళ్ళినా డిగ్రీ ఇంటర్ ఎప్పుడు ట్రైబల్ అఫేర్ ఈ గవర్నమెంట్ స్కూల్లో జరుగుతానని మాటిస్తున్నాను. అండ్ మై డియర్ సోల్జర్స్, ఏ గ్రేట్ థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే మై బ్రదర్ వాస్ ఆల్సో ఇండియన్ ఆర్మీ CRPF. He was now settled in Chhattisgarh, and he will motivate me in every time, in every situation, and every moment of my life. Thank you. ముందుగా పెంటయ్య సార్కి నమస్కారం మరియు మా హెచ్ఎం మేడంకి నమస్కారం. నాతో ఉన్న విద్యార్థులకు నమస్కారం. ఈరోజు ఈ మోటివేషన్ విన్నందువలన నాకు చాలా సంతోషం అనిపించింది మరియు తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాను. మా అమ్మ నాన్న గురించి మరియు సోల్జర్స్ గురించి అన్నిటినీ తెలుసుకొని ఉన్నాను. మా ఇంట్లో కూడా ఒక సోల్జర్ ఉన్నాడు. మా బాబాయ్ పోయి 9 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పటి వరకు 6 సంవత్సరాలకి ఒకసారి వస్తారని మాకు ఒకటే బాధ. 9 సంవత్సరాల తర్వాత బాబాయ్ ఎప్పుడోసారి అంటే, అమ్మ నేను వచ్చేదాకా మీరు ఓపికతో ఉంటామని అంటే, వచ్చేస్తా, మీరు సంతోషించుకుంటూ ఉండండి, నేను తిరిగి మమ్మల్ని మీకు చూడడానికి వస్తాను అంటారు. మా అలాగా మీరు ఎవరైనా మన ఇంట్లో కావాలని అంటే, బాబాయ్ నేను నీకు మాటిస్తున్నాను, నేనే నీ బదులు నేను నెక్స్ట్ అయ్యేది అని అన్నాను మా బాబాయ్తో. కానీ ఇప్పుడు నేను ఏది సాధిస్తానో అనేది నాకు ఒకటే హోప్. నేను సాధించేది ఆర్మీ గోల్ అని నాకు అనిపిస్తుంది, కానీ ఏదో ఒక ప్లేస్లో పోతుందని అనిపించింది. కానీ మా బాబాయ్తో అలా అడిగితే, ఏం లే అమ్మా, నువ్వు అన్నీ సాధిస్తావు, నాలాగా నువ్వు ఒక సోల్జర్, దేశం కోసం ప్రాణం కూడా ఇస్తావని మా బాబాయ్ నాకు మాట ఇచ్చారు. ఇంతటితో అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సార్. ఎక్కడో ఉన్న మా స్కూల్లో ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ పెంటయ్య సార్. ఆయన అనుమతి ఇచ్చినందుకు మా హెచ్ఎం మేడం గారికి కూడా థ్యాంక్ యూ మేడం. నేను ఈరోజు చెప్పాలనుకున్నది మా నాన్న గురించి. మీరన్నారు కదా సార్, ఏ సెలబ్రిటీనో మీ ఫేవరెట్ హీరోగా అనుకుంటారని. ఇప్పుడు వరకు మా నాన్న కష్టాలని నేను తెలుసుకోలేను. మా నాన్న పనిచేసి వచ్చినప్పుడు ఆయన కాళ్ళని చూస్తాను, కానీ నాకప్పుడు ఆ కాళ్ళని చూసి బాధ అనిపించలే. మీరు చెప్పినప్పుడు మస్తు ఏడ్చిన సార్ ఆడ. మై ఫేవరెట్ హీరో ఈస్ మా నాన్న. మా ఇద్దరు అక్కలకు చదివిపియలే, వాళ్ళకు పెళ్లి చేసిండు. కానీ అల్లారు ముద్దుగా పెంచి నేను చిన్న కూతురునని నన్ను ఉన్నత స్థాయిలో చదివించాలని ఆయన ఒక సండే కూడా హాలిడే ఇవ్వకుండా పనిచేస్తుండు రోజు. మా అమ్మకు ఇంత కాలు నొప్పి ఉన్నా నేను చదువుతానని, నా కళ్ళు కనిపించవని మా అమ్మ ఆ రోజు స్పెడ్స్ ఇప్పించింది సార్. నిన్న ఫోన్ చేస్తే నాకు అబద్ధం చెప్పింది. నువ్వు హాస్పిటల్లో చూపించినావంటే, అమ్మ చూపించినా అని అంటుంది. అండ్ మా మేడం వాళ్ళ గురించి చెప్పాలంటే, వాళ్ళు కూడా డే అండ్ నైట్ మా కోసం డ్యూటీ చేస్తూనే ఉంటారు. మొన్న నేను ఫస్ట్ ఇయర్లో మా గ్రూప్లో ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి కారణం మా మేడం వాళ్ళే. మా మేడం వాళ్ళని అందరికీ ధన్యవాదాలు మేడం. అండ్ ఇంతటితో నా ఉపన్యాసం. ఆల్ ఆఫ్ యూ, మై నేమ్ ఇస్ కే గౌరీ. ఐ ఆమ్ స్టడింగ్ ఇన్ 7th స్టాండర్డ్. నేను ఈ మోటివేషన్ క్లాస్లో మన అమ్మ నాన్నని ఎట్లాంటి ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని నేర్చుకున్నాను. టీచర్స్ చెప్పిన మాటను వినాలని నేర్చుకున్నాను. థ్యాంక్ యూ టు పెంటయ్య సార్ అండ్ కుమార్ సార్ అండ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నియమైనటువంటి మేము సైతం ప్రోగ్రాంకు మరి అమరవీరులైనటువంటి మన భారతీయ సైనికులకు ఈరోజు శిరస వహించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మరి సైనిక బాధ్యతని నిర్వహించినటువంటి ప్రతి మరి వారికి కూడా, పెద్దవారికి, మరి ఇక్కడ కూర్చున్నటువంటి సార్ వాళ్ళను, మరి ప్రతి ఈ డే రోజు మరి సైనికులు కదా మరణించినటువంటిది, అయినా ఆ విధి నిర్వహించినటువంటి సైనికులను చూస్తుంటే ఎంత అంటే చెప్పలేనంత ఆనందం అనేది అనిపిస్తుంది. కాబట్టి సార్ మీకు కూడా ప్రతి ఒక్కరికి సార్, నాకు మీరు ఇప్పుడే చూస్తున్నాం కాబట్టి ఇంత ప్రత్యక్షంగా చూడడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. చాలా ధన్యవాదాలు సార్. మీకు కూడా ఆ విధి నిర్వహించడమే చాలా
చాలా ధన్యం సార్. మేము పుణ్యం చేసుకున్నాం. కుమార్ సార్ గారు చెప్తున్నాడు ప్రతి విషయం మీరు అబ్జర్వేషన్ చేశారా? మనం ఈరోజు ఈ భారత గడ్డపై ఇంత ఫ్రీడంగా ఉంటున్నాము అంటే కారణం ఏంటి? మన భారతీయ సైనికులు మనల్ని నిరంతరం ఎప్పుడు కంటికి రెప్పలా కవచంలాగా కాపాడుతున్నాడు మన భారతీయ సైనికులు. కానీ మనకు పుట్టినటువంటి బిడ్డలు ఏం చేస్తున్నారు? అంటే కారణము ఏంటి అంటే సార్, నిజంగా నేను ఈ ప్రోగ్రాము ఇంతవరకు నేను కూడా సార్, నేను ఎకనామిక్స్ లెక్చరర్స్ సార్, ఎడ్యుకేషన్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా సార్ 25 years. కాకపోతే చూస్తున్నా ఇన్ని ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కానీ పరోక్షంగా చెప్పడమే ఉంది. ప్రతి సమస్యను మీరు విపులంగా అంటే ప్రత్యక్షంగా చూయించడం, చెప్పడం, ఇది మేము చేసుకున్న మా పిల్లల సరౌండింగ్ మాకు తెలియని అంశాలు కూడా మేము చూసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ఈరోజు. ఇంకోటి ఏంటంటే సార్, విద్యను అభ్యసించిన వెంబడే ఉద్యోగం చేయాలనేది ఏం లేదు. విద్య ఎందుకోసం? మన తెలివితేటలను సమాజంలో ఏ విధంగా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు సార్ అన్నాడు టాపర్, క్లాస్ లోపల టాపర్ ఉన్నప్పుడు టాపర్ ఉంటాడు, కానీ విద్య కన్నా ముందు క్రమశిక్షణ, మనిషికి సంస్కారం అనేది చాలా ముఖ్యమమ్మ. అబ్బాయిలు ఇక్కడ చెప్తుంటే కూడా నేను మీకు కూడా చెప్పండా, అమ్మాయిలకు మాత్రమే బోధించడం కాదు. పరిగి విజ్ఞాన్ కాలేజ్ అండ్ రామలింగేశ్వర కాలేజ్లో కూడా చెప్పాను సార్ నేను కూడా. కాబట్టి ఇక్కడ మాట్లాడుతుంటే మీకు మీ నుంచి అల్లరి వస్తుంది, కానీ ఏమని లేకపోతున్నాం. ఎందుకు? అబ్బాయి అయినందుక? అబ్బాయి అనేది కాదు సార్. ఇప్పుడు ప్రతి ముందడుగు ఎలా ఉండాలంటే, సమాజంలో ఏం జరుగుతుంది తెలుసా? చదవడం ముఖ్యం కాదు, దానికి ముందు సంస్కారం. మన పేరెంట్స్ను సమాజంలో ప్రత్యక్షంగా ఇప్పుడు సార్జించుంటే నేను చెప్పవలసిన అవసరం లేదు. పేరెంట్స్ని గౌరవించడం లేదు. ఎందుకోసం సార్ ఈ సమావేశాన్ని చెప్పాడు? ఇంతకుముందు పెంటయ్య సార్ వచ్చి నేను నా తల్లితో ఆ బాధ అనుభవించిన కాబట్టి 10 మందికి నాకు తోచిన సహాయంతో ఇంకా 10 మందికి మంచిని నేర్పించాలి అన్న ఉద్దేశంతో ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాల్ని సార్ చాలా ధన్యవాదాలు సార్. చదువుకుంటే ఉద్యోగమే కాదు సార్, ఇలా సమాజానికి మొగ్గై ఉన్నప్పుడే మానే వంగ అన్నటువంటి అంశానికి మీరు నాంది పలుకుతున్నారు సార్. మీరు చాలా గ్రేటర్ సార్. సో ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ప్రతి పేరెంట్స్ మీకు కష్టపడి ఎంత చదివిస్తున్నాము, ఏం చేస్తున్నాము అది అబ్జర్వేషన్ చేస్తలేదు. సార్ అన్నాడు, ఏమన్నాడు, ఒక స్థాయి లోపల కెపాసిటీలో 3 లక్షలు 4 లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఇప్పటికీ పేరెంట్స్ని చాలా బాధపడుతున్నారు. మన డబ్బు, మన బంగ్లా, మన కారు, మన అహము అనేది కాదు, అది రాదు ఎంబడి. ఏం చేశాడు ప్రతి వ్యక్తి అంటే అది తరతరాలుగా సార్. మీరు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు కూడా సార్ చాలా సంతోషంగా ఉంది. మీరు మీ వంశపరంపరంగా మీ పిల్లలు కూడా మంచి నాయకత్వ స్థాయిలో ఉండాలని నేను కోరుతున్నా సార్. ఈరోజు లక్ష్య కాదు, ఎందుకంటే ఆ పిల్లలు మా నాన్న ఈ ప్రోగ్రాం ఇంతమంది 100 లోపల కనీసం 50% మారరా సార్? మారుతారు సార్ కన్ఫామ్గా. ఎందుకంటే జరిగే ప్రతిరోజు దైనందిన కార్యకలాపం అంటే రోజు జరిగేది మన ఇంట్లో ప్రతి సిచ్యువేషన్ ఇదే సమస్య. ఏం చేయాలి? పిల్లలు ఎంత చెప్పిన విన్నారు, ఎంత ఫీజు కట్టినా వేస్టే. మా ఓడు రాకపోయి. ఇంకో విషయం ఏంటి, పేరెంట్స్కి రెస్పెక్ట్గా మాట్లాడడం లేదు. నీవేం చెప్తావు అంటే సరే, ఇలా ఇంట్లో వాళ్ళు చెప్పకున్నా విద్యార్థులకు కనీసము ఇక్కడ విద్యాలయం నందన్న మీరు తెలియపరుస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే అమ్మ నాన్న చెప్తే వినరు, కనీసం ఇలాంటి సమావేశం ద్వారానన్నా వాళ్ళు తెలుసుకొని వాళ్ళ లోపల కొంత మార్పు అనేది వస్తుందని నేను ఆశిస్తున్నా సార్. దానికి సమయం అనేది లేదు కాబట్టి ఇంకోటి పెంటయ్య సార్ గారికి ఇంకో ధన్యవాదం ఏంటంటే, నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిని మన బాండీ సార్ని, కుమార్ సార్ గారిని దీనికి ఒక ఆయుధంలాగా ఎంపిక చేసుకున్నారు సార్. మీ యొక్క ప్రోగ్రాంలు ఎక్కడ పెట్టినా కూడా సక్సెస్ఫుల్గా కావాలని నేను కోరుచున్నాను. ఓకే, కాబట్టి సమయం మరి చాలా ఆసనం అనేది నాకు చాలా ఎంతో ఉంది. ఈ ప్రోగ్రాం నుంచి
చాలా విద్యార్థులకు తెలియజెప్పినందుకు చాలా సంతోషం సార్. మరి ఇంకోటి ఏంటంటే పిల్లలు విద్యార్థులను కోరేది ఏంటంటే సమాజానికి త్యాగం చేయకుండా పర్వాలేదు, నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు మరి సార్లాగా కొంత ఉపయోగకరంగా ఒక మంచి సత్ప్రవర్తన కలిగిన విద్యార్థిగా మన సమాజానికి తోడ్పడాలని కోరుచున్నాను సార్. నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరి సమయం చాలా ఆసన్నమవుతుంది కాబట్టి ఇంకెవరైనా మాట్లాడగలుగుతారేమో. చాలా థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈరోజు మా పాఠశాలకు విచ్చేసి మా విద్యార్థులను బాగా ఎట్లా అంటే వాళ్ళని ఎమోషనల్గా తర్వాత అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే సిఆర్పి జవాన్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మొన్న ఒకసారి పెంటయ్య సార్ వచ్చినప్పుడు నాకుతోని మేడం సన్మానం చేస్తామంటే నేను సాయంత్రం ఏదో ఎండ్ అయ్యే ముందు వచ్చి సన్మానం చేస్తారనుకున్నా, కానీ నేను గుర్తించలేదు స్టార్టింగ్లో. మళ్ళీ తర్వాత కనుక్కొని మళ్ళీ వాళ్ళని పిలవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా మా పాఠశాలను ఎంచుకొని నేను తర్వాత ఫస్ట్ టైం లేదు తర్వాత పెట్టుకుందాం అన్నాక కూడా నా కోరికను మన్నించి పెంటయ్య సార్ గారు ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చి అమ్మ మేము పెడతామని మా పాఠశాలను ఎంచుకున్నందుకు అంతకుముందే ఒక 5 నిమిషాల ముందే నేను కృష్ణయ్య సార్ డిస్కస్ చేసుకుంటున్నాం వేరే విషయంలో. ఇట్లా నన్ను ప్రోగ్రామ్ అడిగారు సార్, నేను తర్వాత పెడతా అంటే అంతలోపే మీరు వచ్చేసారు సార్. వచ్చేసి ఇట్లా ప్రోగ్రామ్ పెట్టుకుందాం మేడం బాగుంటుంది అనుకున్నాను. నేను ఇంతకుముందు ఒక 3-4 ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యాను సార్ మోటివేషన్ క్లాసెస్కి. ఎందుకంటే మాకు 10th క్లాస్ పిల్లల గురించి మోటివేషన్ క్లాసెస్ పెడతారు, కానీ ఇంత అద్భుతమైన మోటివేషన్ క్లాసులు మాత్రం ఎక్కడా వినలేదు సార్ ప్రజెంట్. ఇంకోటి మోటివేషన్ క్లాస్ అంటే నేను అనుకున్నా ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఏదంటే ఇట్లా చదవాలి అట్లా చదవాలి అట్లా చదవాలి ఇట్లా చదవాలి, మేము చెప్పిందే వాళ్ళు చెప్తారు కదా అని ఆల్రెడీ కృష్ణయ్య సార్తో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. అది కాదు మేడం నేను చౌడాపూర్లో వినొచ్చిన మేడం ఇది వినూతంగా ఉంది అని చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే పెంటయ్య సార్ ఆ రోజు నా దగ్గరకు వచ్చి ఏమన్నారు, 5 లక్షల మందికి మోటివేషన్ చేయాలనుకొని ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది సార్. మీ ఆశయం అనేది చాలా గొప్పది సార్. అదేవిధంగా మీ ఆశయాన్ని తగ్గట్టు వజ్రాయుధం అనేది ఉంటుంది కదా సార్, అట్లనే కుమార్ సార్ గారిని ఎన్నుకోవడం జరిగింది సార్. మీకు కరెక్ట్ జోడీ సార్ చెప్తున్నా, ఎందుకంటే మేము కొంచెం పాఠాలు ఎక్కువ చెప్తాం సార్. ఏంటంటే ఒక మనిషిని చూసి మేము విద్యార్థులను చూసి వాళ్ళ లోపల ఏందుందో గుర్తిస్తాం కదా, అదేవిధంగా అనమాట. మీది 5 లక్షలు కాదు సార్ 10 లక్షల మందికి కూడా పోతుంది సార్. ఎందుకంటే ఇప్పుడే జవాన్ సార్ నా దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. మేడం సార్ 5 లక్షలకు అన్నాడు కదా, నేను మా ఊర్లో కూడా పెట్టేస్తా, ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ని ఎక్కడ చూడలేదు సార్ అని అన్నారు. ఇందాక సార్ పేరు ఏదో కానీ నా పక్కనే నిలబడి ఉండే ఇంతకుముందు సార్. అదే ఇంకోటి ఏంటి సార్, మీకు మాత్రం కుమార్ సార్ గారికి అదేవిధంగా పెంటయ్య సార్ గారికి ఇంకోటి ఏంటంటే మోటివేషన్ క్లాస్ అంటే మేము కూడా చెప్తూనే ఉంటాం సార్, కానీ మీరు ఇవాళ ఏమైందంటే విద్యార్థుల మనసులోకి వెళ్ళిపోయారు సార్, లోతుల్లోకి. ఎందుకంటే మీరు మనం అన్నప్పుడు ఓన్లీ 10th ఇంటర్మీడియట్ 8th 9th చాలు మేడం, 6th 7th 3rd 4th 5th డిస్టర్బ్ చేస్తారని చెప్పారు సార్. కానీ మా 3rd 4th 5th వాళ్ళు ఒక్కరు కూడా లేవలేదు సార్. మీ 3rd 4th 5th వాళ్ళు అంతా అన్నే ఉన్నారు సార్. పక్కకు పెట్టుకుందాం అనుకున్నాం, కానీ మా స్కూల్ ముందు ప్రిఫరెన్స్ ఇద్దామని వాళ్ళనే ముందు కూర్చోబెట్టినాం సార్. కానీ వాళ్ళు 12 o'clock కూర్చున్నారు, ఇప్పుడు 5:30 అయింది. కుమార్ సార్కి తెలిసింది. అప్పటి నుంచి ఇంకా పెద్ద పిల్లలన్నా కొంచెం కదులుతున్నారు, కానీ చిన్నపిల్లలు అయితే కదలట్లేదు సార్. అంటే మా స్కూల్ మీద ఉన్న అంత కాన్ఫిడెన్స్తోనే ఆ రోజు మీకు చెప్పిన సార్ నేను. అదేవిధంగా మా విద్యార్థులు కూడా మీకు చెప్పినా అని చెప్పించి మొన్న ప్రేయర్లో అనౌన్స్ చేసిన, కానీ మా విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు నేను చెప్పుకుంటున్నా సార్. ఎందుకంటే మీరు స్టేజ్ మీద మా విద్యార్థులను పొగుడుతూ నన్ను పొగుడుతూ ఉండనప్పుడు చాలా గర్వం అనిపించింది సార్ ప్రత్యేకంగా. ఎందుకంటే ఇది నేను సాధించింది కాదు, మా విద్యార్థుల నుంచి వచ్చింది సార్. అది ఒకటే మాట చెప్పిన, వేరే సార్ వాళ్ళు వస్తారు మీరు వాళ్ళ ముందు తీయొద్దు, 3rd 4th 5th మీరు అల్లరి చేస్తారనంటే మేము కామ్గా కూర్చుంటాం మేడం అన్నారు. అదే విధంగా మాట నిలబెట్టుకున్నారు సార్. ఇంకోటి సార్, మీ మోటివేషన్ క్లాస్లో ప్రత్యేకంగా బాగా నాకు ఇన్స్పైర్ అంటే బాగా నచ్చినవి ఏంటంటే 3 కాన్సెప్ట్స్ సార్. మీరు మదర్ సాక్రిఫైస్, తర్వాత ఫాదర్ సాక్రిఫైస్, టీచర్ సాక్రిఫైస్. ఇంకోటి ఏంటంటే అది చెప్పడం కన్నా మీరు ఏం చేసిరంటే ఎల్ఈడి వేసి కళ్ళ కట్టినట్టు చూపించడం జరిగింది సార్. ఇలాంటివి మేము ఎన్నో చూస్తుంటాం, ఎన్నో చదువుతుంటాం, మా కళ్ళకెంచే నీళ్ళు వచ్చినాయి. అంటే అది ఎంతో ప్రభావితం చేస్తుంది సార్. ఇంకోటి అంటే ఒక తల్లి అనేది ఒక బిడ్డను భూమి మీదకి తీసుకురావడానికి ఎన్ని కష్టాలు పడుతుందో
ఆల్రెడీ పిల్లలకు చెప్తూ ఉంటాం కానీ అది తెలియదు. ఇవాళ వాళ్ళకు ఒక ప్రతిబింబం అనమాట. అంటే విజువల్గా చూడడం వల్ల వాళ్ళకి ఏమైపోయిందంటే ఇట్లా కళ్ళలో ఉండదు. అదేవిధంగా తండ్రి తన గురించి ఎంత కష్టపడుతుంటాడు. అదేవిధంగా ఇప్పుడు నా దగ్గర ఉన్న 700 మందిలో నాకు తెలిసి గన్ షాట్గా 650 అన్న మారుతారు అనుకుంటున్నా సార్ పిల్లలు 700 మందిలో. ఎందుకంటే అది ఒక్కొక్కరి ముఖంలోనే అది ప్రతిబింబించింది ఇంతకుముందే. ఇంటి మా టీచర్లు కూడా నేను అందరిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా సార్ మామూలుగా. తర్వాత ఇంకోటి టీచర్ సాక్రిఫై. టీచర్స్ అందరూ మదరు ఫాదరు అని అంటారు. మనకు ప్రతి వ్యక్తికి, ఒక విద్యార్థికే కాదు ప్రతి వ్యక్తికైనా జీవితంలో ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా కానీ మన జీవితంలో ప్రభావితం చేసేది 3 వ్యక్తులమే సార్. ఎవరంటే ఒక తల్లి పుట్టుక నుంచి, తర్వాత తండ్రి, తర్వాత గురువు. ఇంకోటి తల్లి తండ్రి తర్వాత ఎక్కువ బాధ్యత వహించేది, ఎక్కువ మన ప్రభావాన్ని చూపేది ఒక గురువు సార్. మా వయసులో పెద్దవారైనా సార్ జవాన్ సార్ నా కాళ్ళకు దండం పెట్టారు కానీ నాకు అది వయసులో చిన్నదాన్ని సార్, మీరు గురువునైనా కానీ అది ఇంకా మర్చిపోలేకపోతున్నా సార్. అది అంటే నేను ఈ వృత్తికి వచ్చినందుకు ఈరోజు నా జీవితంలోనే నా 17 ఏళ్ళ సర్వీస్లో అద్భుతమైన రోజులాగా అనుకుంటున్నా సార్. ఎందుకంటే ప్రతి ఒక్క జవాన్ని ప్రతి ఒక్కరం సెల్యూట్ చేసి దేశం మొత్తం గర్విస్తాం సార్. ఫస్ట్ విలువిచ్చేది ఏంటంటే జవాన్కి. ఆ జవానే నా కాళ్ళకు దండం పెట్టారు కానీ సార్ నాకు అది అనిపించింది, కానీ అలా చేయాల్సింది కాదేమో అనిపిస్తుంది సార్. అదొకటి. అది ఇంకోటమ్మా, ఇప్పుడు సార్ వాళ్ళు, ఇప్పుడు పెంటాయి సార్ గారు కానీ కుమార్ సార్ గారు కానీ గ్రామంలో ఉన్న పెద్దలు కానీ తర్వాత సిఆర్పి జవాన్ సార్ వాళ్ళు కానీ అందరూ దేని గురించి వచ్చిరంటే మన దగ్గరికి ప్రతి ఒక్క వ్యక్తిలో లోపాలు అనేటివి కంపల్సరీ ఉంటాయి. నా దగ్గర ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ప్రతి జీవి ప్రతి వ్యక్తి పుట్టుక నుంచే అన్నీ సక్రమంగా ఉండవు. కాబట్టి మన లోపాలను తెలుసుకొని సరిదిద్దుకునేవాడే పరిపూర్ణ వ్యక్తి తయారవుతాడు అనమాట. అదేవిధంగా ఇప్పుడు ప్రతి పాయింట్ సార్ వాళ్ళు 3 గంటలు 4 గంటలు ఇప్పుడు 5 గంటలు అయిపోయింది. 5 గంటల్లో జవాన్ సార్ వాళ్ళు కానీ పెంటాయి సార్ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెప్పిన ప్రతి విషయము మన జీవితానికి ఉపయోగపడే విషయమే అమ్మా. మన ఒక్కరు కూడా ఒక్క విషయాన్ని కూడా పక్కకు తప్పి మాట్లాడలేదు. అందుకనే మీరు ఈరోజు ఏం చదవకండి, మీరు నేను ఫుల్ పర్మిషన్ ఇస్తున్నా, పోయి పడుకొని సార్ వాళ్ళు చెప్పిందంతా స్టడీ అవర్స్లో ఏమేమి లేవు, సార్ వాళ్ళు చెప్పింది ఒక్కసారి రిమైండ్ చేసుకోండి. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరూ ఒకటి రిమైండ్ చేసుకొని మనం ఏ మార్గంలో పోవాలి, ఎట్లా పోవాలి, ఏంది అని. ఇప్పుడు వీళ్ళందరూ మన గురించే వచ్చిరమ్మా. ప్రత్యేకంగా చెప్తున్నా, మన ఆశ్రమ పాఠశాల బండలకి చెర్లలో ఉన్న 700 మంది పిల్లల గురించే వచ్చిరు వీళ్ళు. ఏం నా గురించి రాలేదు, టీచర్ల గురించి రాలేదు, ఎవరి గురించి రాలేదు, వచ్చిరు. కాబట్టి దాన్ని 100% మేము సద్వినియోగం చేసుకుంటాం సార్. మీ దగ్గర తెచ్చుకున్నట్టే ప్రతి దగ్గర మా బండలకి చెర్ల పిల్లలు మంచి పేరు తెచ్చుకొని ఇంకోటి మీ వల్ల మోటివేట్ అయ్యిండ్రని చెప్పించి మీకు తర్వాత మేము చెప్తాం సార్. ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా సార్. 2 నిమిషాలన్నా 5 నిమిషాలు చెప్పుంటా సార్. ఓకే సార్, ఏమైనా అందరికీ థ్యాంక్ యూ సార్. గ్రామ పెద్దలకు సిఆర్పి జవాన్లకు, అదే హైదరాబాద్ నుంచి దూరం నుంచి వచ్చి అప్పటి నుంచి పోతా అంటున్నారు కానీ మా మాటలని పోతలేరు, ఇన్నే ఉంటున్నారు సార్ వాళ్ళు. అంటే మన స్కూల్ అంతగానం నచ్చిందనమాట సార్ వాళ్ళకు. అది అందుకని చెప్పించి అదే పెంటాయి సార్ గారికి ఇంకా కొంతమంది పేర్లు నాకు తెలియదు, మర్చిపోయినా తెలిసిన ప్రతి ఒక్కరికి పేరున ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేము సైతం టీం మెంబర్స్కి, ఊరి పెద్దలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్.